పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నాడు. పుష్ప అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అన్నాడు. ఇవన్నీ చెప్పి చేశాడు పుష్పరాజ్. కానీ పుష్పరాజ్ చెప్పకుండా చేసిన పని మరొకటి ఉంది. అదే నార్త్ సైడ్ రోలింగ్. హిందీ ఇండస్ట్రీలో పుష్ప డామినేషన్ మామూలుగా లేదు. అక్కడే ఏకంగా 800 కోట్లు దాటాడు. పుష్ప 2 రిలీజ్ కు ముందు ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని అందరూ ఊహించారు. కానీ బాలీవుడ్ లోనే ఈ సినిమా 1000 కోట్లు కొల్లగొట్టే క్రేజ్ ఉందని ఎవరూ ఊహించలేకపోయారు. సినిమా రిలీజ్ అయి నెల రోజులు అవుతున్నా నార్త్ సైడ్ మాత్రం పుష్ప 2 కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించడం లేదు. దాంతో ఈ చిత్రం అక్కడ 800 కోట్ల క్లబ్ లో చేరింది. 850 కోట్ల వసూళ్లు అయితే ఖాయం, అందులో డౌట్ లేదు. ఇదే స్పీడ్ సంక్రాంతి వరకు ఉంటే మాత్రం 900 కోట్ల క్లబ్ కూడా ఓపెన్ అవుతుంది. అప్పుడు మరో హిస్టరీ క్రియేట్ అవుతుంది. బాలీవుడ్ హీరోల్లో షారూక్ మాత్రమే 500 కోట్లకు పైగా వసూళ్లను చూశాడు. లాస్ట్ ఇయర్ స్త్రీ సీక్వెల్ 600 కోట్లకు పైగా వసూళ్లను చూసింది. ఇప్పుడు పుష్ప 2 ఏకంగా 700 కోట్ల క్లబ్ ను 800 కోట్ల క్లబ్ ను ఓపెన్ చేశాడు. ఫ్యూచర్ లో 900 కోట్ల క్లబ్ ఓపెన్ చేస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఆ తర్వాత ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే మూవీ ఏంటి అనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సంక్రాంతికి కొత్త సినిమా విడుదల అనేది మెగాస్టార్ కు సెంటిమెంట్ గా మారినట్లుంది. ఖైదీ నెంబర్ 150తో తిరిగి వచ్చినప్పటి నుంచి చిరు ఫోకస్ అంతా సంక్రాంతి పైనే ఉంది. ఈ ఏడాది సంక్రాంతికి కూడా విశ్వంభర రావాలి, కానీ రాలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ పొంగల్ను మాత్రం మెగా పొంగల్ గా మార్చాలి అనుకుంటున్నాడు చిరు. ఇంతకీ మెగా పొంగల్ సినిమాకు డైరెక్టర్ ఎవరు? గేమ్ చేంజర్ కోసం ఈ ఏడాది సంక్రాంతిని త్యాగం చేశాడు మెగాస్టార్. పైగా విశ్వంభర టీజర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ విషయంలో వచ్చిన డిసప్పాయింట్మెంట్ కూడా ఈ సినిమా పోస్ట్ పోన్ కావడానికి మరో కారణం. ప్రస్తుతం మొత్తం గ్రాఫిక్స్ వర్క్ ను చేంజ్ చేస్తున్నారు. అందుకోసం మరో టీంను రంగంలోకి దించారు. వచ్చే వేసవిలో విశ్వంభర ప్రేక్షకుల ముందుకి రానుంది. త్వరలోనే అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంది. ఇది విశ్వంభర కథ. ఈ చిత్రం తర్వాత చిరు ఆల్రెడీ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మూవీ లాక్ చేశాడు. చిరు అభిమానిగా మెగా అభిమానులు మెచ్చే విధంగా ఊరా మాస్ మూవీ తీస్తున్నానని ఇప్పటికీ ప్రకటించాడు శ్రీకాంత్. ఒకవైపు శ్రీకాంత్ తో మూవీ చేస్తూనే మరోవైపు అనిల్ రావిపూడితోనూ చిరు చిత్రం చేయబోతున్నాడు. త్వరలోనే లాంచ్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ కు బాగానే టైం కలిసి వస్తోంది. మొన్నటికి మొన్న కాలీవుడ్ లో పోటీగా ఉన్న అజిత్ చిత్రం వాయిదా పడింది. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ చేస్తే అది కూడా బాగుందనే టాక్ తెచ్చుకుంది. రిలీజ్ వరకు బజ్ ఇలాగే కొనసాగిస్తే ఓపెనింగ్స్ కు తిరుగుండదు అనేది రామ్ చరణ్ ప్లాన్. కానీ టాలీవుడ్ లో వెంకీ, కాలీవుడ్ లో ఇతర హీరోస్ గేమ్ చేంజర్ స్పీడ్ కు బ్రేక్స్ వేస్తున్నారు. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ ఉంది. ఇప్పటికే పాన్ ఇండియా ప్రమోషన్స్ లో చరణ్ బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ నార్త్ అమెరికాలో, హైదరాబాద్ లో ప్రమోషన్స్ జరిగాయి. ప్రస్తుతం నార్త్ సైడ్ గేమ్ చేంజర్ సందడి చేయనున్నాడు. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ గేమ్ చేంజర్ కు అన్ని కలిసొస్తున్నా అదే రేంజ్ లో కాంపిటీషన్ బాగా పెరుగుతోంది. టాలీవుడ్ లో గేమ్ చేంజర్ సాంగ్స్ కు పోటీగా సంక్రాంతికి వస్తున్న పాటలు బాగా పేలుతున్నాయి. మరో విధంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ సాంగ్స్ కంటే ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్ లో వ్యూస్ విషయంలోనూ రికార్డులు తిరగరాస్తున్నాయి. ఇక కోలీవుడ్ లో గేమ్ చేంజర్ కు పోటీగా రిలీజ్ కావలసిన అజిత్ చిత్రం విడాముయర్చి వాయిదా పడినా ఆ సంతోషం ఎక్కువ టైం నిలవలేదు. ఎందుకంటే అక్కడ గేమ్ చేంజర్ కు పోటీగా ఏకంగా డజను తమిళ చిత్రాలు పోటీగా వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి వీరందరితో గేమ్ చేంజర్ ఎలా ఫైట్ చేస్తాడనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. టాలీవుడ్ ధమాకా బ్యూటీ పుష్ప 2 కిస్సింగ్ గర్ల్ బాలీవుడ్ కు వెళ్లిపోతోంది. హిందీ ఇండస్ట్రీకి రమ్మంటూ ఏకంగా కరణ్ జోహర్ ఇన్విటేషన్ పంపడంతో శ్రీలీల నో చెప్పలేకపోయింది. పైగా అక్కడి స్టార్ హీరోతో సినిమా లాక్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. అన్నీ కుదిరితే హిందీ సినిమా హిట్ అయితే మాత్రం శ్రీలీల బాలీవుడ్ కు మకా మార్చేసిన ఆశ్చర్యం లేదు. పుష్ప 2 అన్ని భాషల్లో కంటే హిందీలోనే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే 1000 కోట్ల వసూళ్లను కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ లో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీలకు బాలీవుడ్ ఇండస్ట్రీ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. కానీ శ్రీలీల చాలా జాగ్రత్తగా బీటౌన్ కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది. నిజానికి పుష్ప 2 రిలీజ్ కంటే ముందే బాలీవుడ్ శ్రీలీల డేట్స్ కోసం ట్రై చేసింది. కానీ అప్పుడు శ్రీలీల పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. బాలీవుడ్ ప్రస్తుతం తరం హీరోలు, హీరోయిన్స్ కు గాడ్ ఫాదర్ గా మారిన కరణ్ జోహార్ బ్యానర్ లోనే శ్రీలీల కొత్త సినిమా చేయనుంది అనేది సమాచారం. హిందీ ఇండస్ట్రీ లేటెస్ట్ హార్ట్ ట్రోప్ కార్తిక్ ఆర్యన్ నటించే కొత్త చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైందట. ఈ ఏడాది ఒక కోలీవుడ్ మూవీ, మరో బాలీవుడ్ మూవీ కమిట్ అయింది శ్రీలీల. అయితే తెలుగులో మాత్రం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రాబిన్ హుడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత మాస్ రాజుతో మరో మూవీ లైన్ లో ఉంది. ఇవి కాకుండా నాగ చైతన్య, అఖిల్ నటిస్తోన్న కొత్త చిత్రాల్లోనూ శ్రీలీల కథానాయికగా నటించనుంది. ఏ సినిమా చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్.
ఏ మూవీలో కనిపిస్తే ఆ సినిమా సూపర్ హిట్. చాలా తక్కువ మంది హీరోయిన్స్కు ఇలాంటి కెరీర్ ఉంటుంది. చాలా తక్కువ టైంలో స్టార్డమ్ అంది వస్తుంది. కానీ ఇలాంటి టైంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తే ప్రస్తుతం రష్మిక అలాంటి ప్లానింగ్ లోనే ఉందని సమాచారం. బ్లాక్ బస్టర్ అయ్యే మూవీస్ లో రష్మిక నటిస్తుందో లేక రష్మిక నటిస్తుందని అవి బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకసారి యానిమల్ తో బ్లాక్ బస్టర్, మరోసారి పుష్ప సీక్వెల్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్. ప్రస్తుతం రష్మిక కెరీర్ చూస్తున్న ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 2025లో రష్మిక చాలా బిజీగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. అందులో ఛావా, సల్మాన్ ఖాన్ తో నటించిన సికిందర్ మూవీస్ ఉన్నాయి. తెలుగు నుంచి గర్ల్ ఫ్రెండ్, కుబేరా చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఏడాదే తన ప్రియుడు విజయ్ దేవరకొండతో రష్మిక 3 ముళ్లు వేయించుకోనుందని రూమర్స్ మొదలయ్యాయి. 2025 ఎండ్ కు రౌడీ, నేషన్ క్రష్ పెళ్లిపీటలెక్కేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నారని బాలీవుడ్ మీడియాలో స్టోరీస్ కనిపిస్తున్నాయి. గీత గోవిందం షూటింగ్ కాలం నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త సినిమాలో వీరిద్దరూ మరోసారి కలిసి నటించబోతున్నారు.